మరో మంచి మాట, ఈవేళ మనం తినే తిండి రకరకాల స్నాక్స్తో అనేక రకాలు తింటూ ఉంటాం. చాలామంది ఇప్పుడు ఏంటంటే చదువుకున్న పిల్లలు పిచ్చాలని రకరకాల బర్గర్లని రకరకాల తిండి తింటున్నారు. మనం వాళ్ళు అవమానించకూడదు, కానీ వాళ్ళు అవమానించట్లేదు, కానీ అది ఏమాత్రం కూడా శరీరానికి మంచిది కాదని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇది కూడా నా అనుభవే. ప్రతిదీ అనుభవంతో వచ్చే ఫలితాల విషయాలు మీకు తెలియజేస్తున్నాను. అవి పాటించిన ప్రయత్నం చేయడమే. మరి పూర్వకాలంలో మన చిన్నప్పుడు తినేవాళ్ళం, చాలామంది పెద్ద వయసు వాళ్ళు వేరుశనగ ఉండలు, మరమరాలు, వేరుశనగ అచ్చులు, వేరుశనగ పలుకులు, ఇవన్నీ మనం చూస్తుంటే ఈజీగా కనబడతాయి కళ్ళకి. దానికి పెద్ద వాల్యూ ఉండదు అనుకుంటాం, కానీ విలువలన్నీ వాటిలోనే ఉన్నాయి. కాబట్టి మనం తినే స్నాక్స్ కూడా మన శరీరానికి మంచి చేయాలి. నోటికి టేస్ట్ రుచి ఉండాలి, నోటికి రుచికరంగాను ఒంటికి మంచిగాను ఉండాలి. అవి వేరుశనగకాయలు తినొచ్చు, వేరుశనగ పలుకులు మరి కారం కలుపుకొని తినొచ్చు, ప్లెయిన్గా తినొచ్చు. మరి వేరుశనగ ఉండలు చూస్తుంటే లోకుగా ఉంటుంది, ఎదురుగుండా కనబడుతూ ఉంటాయి కిళ్ళి షాపులో డబ్బాల్లో. అవి చూస్తే మనకి చాలా నీస్కింగా, అవి చాలా లేబరు లేకపోతే లో క్లాస్ వాళ్ళు తినే ఫుడ్లే కనబడతాయి. నో, ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి చాలా కాస్ట్లీ ఫుడ్ కింద మనం భావించాలి. ఖరీదు ఎక్కువైతే కాస్ట్లీ ఫుడ్ కాదండి, మన ఆరోగ్యానికి ఏదైతే మేలు చేస్తో అది కాస్ట్లీ ఫుడ్ అని చెప్పేసి తెలియజేసుకుంటూ, వేరుశనగ ఉండలు, వేరుశనగ అచ్చులు, వేరుశనగ పలుకులు మరియు ఉసిరికాయలు ఎంత బలం ఉంటుందండి, చాలా బలాలు ఉంటాయి. విటమిన్ సి, నేను చెప్పే ప్రతి ఐటెంలోనూ కూడా విటమిన్స్ అనేక రకాలు ఉంటాయి. మనం ఎవరికి సిగ్గుపడక్కర్లొద్దు. అటువంటి తిండి తింటే మనల్ని చూసి ఫస్ట్లో నవ్వుతారు, తర్వాత అవి పాటిస్తారు, మనల్ని చూసి ఆదర్శంగా తీసుకుంటారు. కాబట్టి పూర్వకాలంలో మన పెద్దలు తినే యొక్క ఐటమ్స్ అన్నీ తెలుసుకోండి. ఇంట్లో అమ్మల్ని, నాన్నల్ని, లేకపోతే నానమ్మల్ని, అమ్మమ్మల్ని అడగండి. పూర్వం మీరు తినేవి ఎక్కువ సేమ చింతకాయ ఉంటుంది, రోడ్డు మీద కనబడుతుంది, 50 రూపాయలు కొనుక్కుని తింటూ ఉంటాను. కవర్లో పెట్టుకుని 2 రోజులు తింటాను సేమ చింతకాయలు. ఇవన్నీ కూడా చూడడానికి రోడ్డు మీద అమ్ముతారు కదా, నీస్కింగా ఉంటుంది. పెద్ద స్టార్ హోటల్స్కి వెళ్తే పెద్ద ఐటమ్స్ 1000 రూపాయలు బిల్లు అయితేనే మనకు తృప్తి ఉండదు. అవన్నీ కూడా 1000 రూపాయలు ఫుడ్ తినడంలో ఉన్న ఆనందం 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టేస్తుంది. కాబట్టి ఇవి న్యాచురల్ ఫుడ్ తినే ప్రయత్నం చేయండి. పిల్లలకు కూడా అలవాటు చేయవలసిందిగా కోరుతున్నాను. న్యాచురల్ ఫుడ్డే మంచిది. ఎన్ని తరాలైనా ఎన్ని యుగాలైనా ఈ సృష్టి ఉన్నంతసేపు న్యాచురల్ ఫుడ్డు, నట్స్, భూమిలోంచి వచ్చేవి, తేగలు, ఇవన్నీ కూడా చూడడానికి ఎవరో ముసలావిడ అమ్ముతుంది రోడ్డు మీద తేగలు, అవి మనం ఏం తింటాం అనుకుంటాం. అందులో ఉన్న ఉపయోగాలు ఎన్నో ఉంటాయి ఆ తేగలో కూడా. కాబట్టి పిల్లలకు అలవాటు చేయండి, పెద్దలు పాటించాలి. మనం పాటిస్తే మన పిల్లలు మన మనవలు పాటిస్తారు. కాబట్టి న్యాచురల్ ఫుడ్డు, తక్కువ రేటు ఎక్కువ రేటు కాదు అక్కడ. న్యాచురల్ ఫుడ్డు రోడ్డు పక్కన ముసలావిడ అమ్మినా, చూడడానికి బాగోకపోయినా, మనుషులు అమ్మేవాళ్ళు బాగోకపోయినా మనం వాటిని దృష్టిలో తీసుకోవద్దు. తప్పనిసరిగా న్యాచురల్ ఫుడ్డు తీసుకొస్తే కోరి ప్రార్థిస్తూ, సర్వే జన సుఖినో భవంతు, ఆరోగ్యమే మహాభాగ్యము. థ్యాంక్ యూ.